సీఎం చంద్రబాబుకు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సంచలన లేఖ రాశారు. గన్నవరం ఎయిర్పోర్టు కాంట్రాక్టు కేటాయింపులు అవినీతిపై సీబీఐతో విచారణ చేయించాలి అని లేఖలో వల్లభనేని వంశీ డిమాండ్ చేశారు. గన్నవరం ఎయిర్పోర్టు ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ కాంట్రాక్టు పనులను కేఎంవీ సంస్థకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇచ్చింది అన్నారు. కేఎంవీ సంస్థకు కాంట్రాక్టు ఇవ్వడంపై తీవ్ర విమర్శలు చేశారు గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. కేవలం 20% పనులకు 206 కోట్లు కేటాయించడం వెనుక భారీ అవినీతి జరిగింది అని ఆరోపించారు టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. కేఎంవీ సంస్థ వల్లభనేని వంశీకి సన్నిహితుడు అని ఆరోపించారు యార్లగడ్డ వెంకట్రావు. యార్లగడ్డ వెంకట్రావు ఆరోపణల నేపథ్యంలో సీబీఐతో సమగ్ర విచారణ చేయించాలి అని వల్లభనేని వంశీ డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబుకు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సంచలన లేఖ రాశారు. గన్నవరం ఎయిర్పోర్టు కాంట్రాక్టు కేటాయింపులు అవినీతిపై సీబీఐతో విచారణ చేయించాలి అని లేఖలో వల్లభనేని వంశీ డిమాండ్ చేశారు. గన్నవరం ఎయిర్పోర్ట్ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ కాంట్రాక్టు పనులను కేఎంవీ సంస్థకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇచ్చింది అన్నారు. కేఎంవీ సంస్థకు కాంట్రాక్టు ఇవ్వడంపై తీవ్ర విమర్శలు చేశారు గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. కేవలం 20% పనులకు 206 కోట్లు కేటాయించడం వెనుక భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. కేఎంవీ సంస్థ వల్లభనేని వంశీకి సన్నిహితుడు అని ఆరోపించారు యార్లగడ్డ వెంకట్రావు. యార్లగడ్డ వెంకట్రావు ఆరోపణల నేపథ్యంలో సీబీఐతో సమగ్ర విచారణ చేయించాలి అని వల్లభనేని వంశీ డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, మహేశ్వరి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనానికి సంబంధించి అసంపూర్తిగా ఏవైతే నిర్మాణాలు ఉండడంతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత కాంట్రాక్టర్లను తొలగించారు. కేఎంఈ అనే సంస్థకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ కొత్తగా కాంట్రాక్ట్ సంబంధించిన పనులు అప్పగించారు. అయితే దీనిపైన ఇటీవల గన్నవరం ఎమ్మెల్యే ఎవరైతే యార్లగడ్డ వెంకట్రావు ఉన్నారో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏదైతే లంచాలు తీసుకుని అంటే దీనికి సంబంధించి ముడుపులు తీసుకుని ఇట్లాంటివన్నీ కూడా కేటాయిస్తున్నారు. ముఖ్యంగా ఈ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో ఆ సంస్థ వల్లభనేని వంశీకి సంబంధించిన సన్నిహితులంటూ కూడా ఆయన తీవ్రమైన ఆరోపణలు చేసిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే వల్లభనేని వంశీ సీఎం చంద్రబాబుకు సంచలన లేఖ రాశారు. ఏదైతే ఈ అసంపూర్తిగా నిర్మాణాలు సాగుతున్న దానికి సంబంధించిన కాంట్రాక్టులు కేటాయింపు కావచ్చు, దాంట్లో వస్తున్న అవినీతి ఆరోపణలు, అలాగే ఆ ఆరోపణలకు సంబంధించి దాంట్లో తన పాత్ర ఏదైతే ఉందో వీటిలన్నింటి మీద కూడా పూర్తిగా సీబీఐతో విచారణ చేయించాలంటూ కూడా ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు వల్లభనేని వంశీని టార్గెట్ చేస్తూ చేసిన ప్రచారం అన్ని మాధ్యమాల్లో వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దీంట్లో ఉన్న నిజాలన్నీ కూడా నెగ్గి తేల్చాలి, సీబీఐతో సమగ్రమైన దర్యాప్తును చేయించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అలాగే విచారణలో అవినీతి జరిగిందని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో తన ప్రమేయం కూడా ఏదైనా ఉందని ఏదైనా నిర్ధారణ జరిగితే కనుక ఖచ్చితంగా తనపై ఎలాంటి చర్యలు తీసుకున్నా ఇబ్బంది లేదంటూ కూడా ఆయన స్పష్టంగా తెలియజేస్తూ సంచలన లేఖ అయితే రాశారు. అంటే వల్లభనేని వంశీ రాసిన ఈ లేఖ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్తారు. రైట్, థ్యాంక్ యూ అశోక్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.